నేను మీ రేణుక కేక్ తయారు చేసుకుందామండి. ఎగ్ అనేది వాడకుండా. ఇది షుగర్ పౌడర్ అండి. పంచదారని మిక్స్ చేసి తీసుకున్నాను. అలాగే ఆయిల్ అండి. మనం ఎంత షుగర్ వేసామో దానిలో తక్కువగా సగం ఆయిల్ వేయాలండి. అలాగే మనం షుగర్ ఎంత తీసుకున్నాం దానికి 3వ వంతు పెరిగేసుకుంటున్నాం. ఇవన్నీ ఆయిల్, పెరుగు, ఇది పంచదార పౌడర్ మొత్తం కరిగేలాగా తిప్పేసుకోవాలండి. బాగా ఎక్కడ కూడా ఉండలనేవి, పెరుగు ఎక్కడ తొరకలు అనేవి లేకుండా మెల్ట్ అయిపోవాలి, మెత్తగా అయిపోవాలి, చక్కగా కలిసిపోవాలి. ఇదిగోండి ఇలా చేసుకోవాలి. ఇప్పుడు దీనిలో మనం వెనిలా ఎసెన్స్ వేసుకుందామండి. వెనిలా సిరప్ 4 డ్రాప్స్ వేసుకోండి. 4-5 డ్రాప్స్ వేసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు మైదాపిండి తీసుకుంటున్నానండి. ఈ మైదాపిండిని ఇప్పుడు చక్కగా జల్లించుకోవాలి. ఎక్కడా కూడా ఉండలు అనేవి లేకుండా. అదంతా తడిచిందిలేండి. తడవడం వల్ల పిండి అలా ఉంది. ఉండలు అనేవి లేకుండా వేసుకున్నాం కదండి. ఇప్పుడు బేకింగ్ సోడా వేసుకోవాలండి. నేను 1 స్పూన్ వేసానండి బేకింగ్ సోడా. ఇది సాల్ట్ అండి, పింక్ సాల్ట్. కలిపే విధానం కూడా ఎలా పడితే అలా కలపకూడదండి. నేను చూడండి ఎలా కలుపుతున్నాను, అలా మాత్రమే రావాలి. అలాగే రౌండ్గా అలాగే తిప్పాలండి. అక్కడ వరకు తిప్పి మళ్ళీ స్టార్ట్ చేయాలి. అప్పుడు ఉండలు అనేవి ఎక్కడ లేకుండా దానిలో నురగొస్తుందండి. చిన్న చిన్న బబుల్స్ వచ్చి ఉబ్బడానికి బాగుంటుంది. ఇప్పుడు లాస్ట్లో ఇప్పుడు కలిపేటప్పుడు పాలు పోసుకుని కలుపుకుంటూ ఉండాలండి. లూజ్ అవ్వాలి కదా, పాలు పోసి కలుపుకుంటూ ఉండాలి. చాలా ఈజీ అండి కేక్ చేసే ప్రాసెస్. మనం ఇంట్లోనే ఉన్న వాటితో చేసుకోవచ్చు. ఇలా తెల్లది ఒకటి తీసుకోవాలండి. స్టీల్ది అయితే మాడిపోతుంది కాబట్టి ఇలా తెల్లది ఒకటి తీసుకుని దానికి ఆయిల్ మొత్తం ఇలా అప్లై చేసుకోవాలి. దీనిలో కొంచెం పిండి వేసుకుందామండి. మొత్తం పిండి అంతా కూడా చక్కగా దానికి ఆయిల్ రాసినంత వరకు కూడా కలిసేలాగా వేసుకుని మిగతా తీసేయండి. మిగతా తీసేసి దానిలో మనం ఇప్పుడు ఏదైతే కలుపుకున్నామో బ్యాటర్, కేక్ బ్యాటరు, అదంతా కూడా వేసేయాలండి. ఇంత వచ్చింది ఏంటి అనుకుంటున్నారేమో, నేను మళ్ళీ ఇంకొకసారి, అది నాకు మరీ తక్కువగా అనిపించింది, అందుకని చెప్పి అదే క్వాంటిటీలో మళ్ళీ ఇంకొకసారి కలిపానండి. అందుకే కొంచెం ఎక్కువ వచ్చింది. ఇది ఓవెన్లో పెట్టేసుకున్నాం. ఓవెన్ లేని వాళ్ళ స్టవ్ మీద చక్కగా ఓ పెద్ద బరువుగా ఉన్న దాకేదన్నా పెట్టేసుకుని, తెల్లదేనండి అది కూడా, దానిలో ఏదైనా స్టాండ్ వేసి ఇది పెట్టి సిమ్లో పెట్టేయండి. ఓవెన్ ఉందని పెడుతున్నానండి, లేదంటే నేను కూడా స్టవ్ మీద చేసేదాన్ని. అది ఉన్నవాళ్ళు ఎంతవరకు పెట్టుకోవాలనేది చూపిస్తున్నాను. అయిపోయిందండి, అవన్నీ ఆఫ్ అయిపోయాయి. ఉడికిందో లేదో ఒకసారి చెక్ చేసుకుందాం. చాక్ ఏం అంటుకోలేదు కదండి, ఉడికింది. ఇప్పుడు మనం దీన్ని చుట్టూ రౌండ్ కొద్దిగా చల్లారుతున్నామండి. కొంచెం చల్లారిన తర్వాత ఒక 5 నిమిషాలు పక్కన పెట్టానండి. 5 నిమిషాలు పక్కన పెట్టిన తర్వాత ఇలా ప్లేట్లో వేసి పైన ఇలా అంటూ ప్లేట్లో వేసాను. చాలా భలే ఉందండి, అసలు ఎంత బాగుందో చూసారా. నేను 2 సార్లు కలిపినట్టు తెలిసిపోతుంది. ఫస్ట్ లేయర్ ఒక కలరు, సెకండ్ లేయర్ ఒక కలర్ వచ్చింది, చూసారు. అదిగోండి మధ్యలో బాగుందండి, ఫ్లఫీగా, టేస్ట్ కూడా బాగుంది. కొంచెం షుగర్ తగ్గిందండి, కొంచెం వేసుకుంటే సరిపోయేది. మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ మర్చిపోవద్దు ప్లీజ్.